శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అండి. ఈరోజు వారాహి అమ్మవారి 5వ రోజు. ఈ 5వ రోజు ఈ దీక్షలో ఉన్నాను కాబట్టి మీకు అపారమైనటువంటి శక్తియుక్తులు, అపారమైనటువంటి జ్ఞానం. ఈరోజు అమ్మవారిని ఈవినింగ్ టైంలో మీరు టెలికాస్ట్ అయ్యే లైవ్ టెలికాస్ట్ చూడండి. సాయంకాలం 7:30 ప్రాంతంలో లైవ్ నేను టెలికాస్ట్ ఇస్తాను, చూడండి. ఎంత అద్భుతమో తెలుసా మీకు? మహాద్భుతం చోటు చేసుకోబోతుందండి. అమ్మవారిని చూడడానికి మన 2 కళ్ళు చాలవండి. ఈ యొక్క 9 రోజులు గుప్త నవరాత్రుల్లో భాగంగా ఇది 5వ రోజు. ఇంకా మనకు 4 రోజులు మిగిలి ఉన్నాయి. చివరి రోజునైనటువంటి 15వ తారీఖున ఆషాఢ శుద్ధ నవమి రోజున అమ్మవారిని చక్కగా మేము అలంకరించి ఆ విధంగా ఈ రోజు చేసిన 8 రోజులు చేసినటువంటి హోమము దాని ప్రతిఫలం పూర్ణాహుతి 9వ రోజు పూర్ణాహుతి చేయడం వల్ల అది ముగుస్తుందండి. ఆ రోజు శక్తివంతమైనటువంటి రోజు. అదే రోజున నేను మీ గోత్రనామాలతో నేను హోమం జరిపిస్తాను. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుకోండి. మనసులో ఏ కోరిక కోరుకుంటా కోరుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఒక్కసారి గనక అమ్మవారిని నా మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి మనసులోనే చెప్పుకోండి. ఎవరికి బయటి వారికి వినిపించకుండా చెప్పుకోండి. మీరు అనుకున్నట్టుగా జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఏడాది, నెక్స్ట్ సంవత్సరం వారాహి దీక్ష నేను తీసుకుంటాను 9 రోజులని అమ్మవారికి ప్రమాణం చేసి చెప్పండి. సాక్షిగా చెప్పండి. మీ దగ్గర డబ్బు ఉందా లేదా నేను కాదు, నా దగ్గరికి రండి. అమ్మవారి ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి రండి. ఏ దీక్ష తీసుకున్న వారైనా నా దగ్గరికి రావచ్చు. నేను ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. దానిలో చాలా అందరికీ దూర ప్రాంతాల్లో వచ్చేవారికి దీక్షకు సరిపడేటువంటి పూజా సామాగ్రి, దానికి సంబంధించినటువంటి వస్త్రాలు, దీక్షకు సంబంధించిన వస్త్రాలు, అంటే ఏ దీక్ష తీసుకున్నా కూడా మనకి ఇక్కడ హాల్టింగ్ ఉండడానికి నేను అకామిడేషన్ ఫుడ్ ఇస్తాను. ఇంకా చేపట్టలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అది నేను ఒక్క పైసా కూడా నేను మీ దగ్గర తీసుకోనండి. ఎందుకంటే నాకు ఒక్కటే అనిపించింది, ఈ అమ్మవారి దీక్షాభాగంలో నేను వేరే కన్స్ట్రక్షన్కి నేను ఉపయోగిద్దాం అనుకున్నా, కానీ ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకున్నాను. ఇప్పుడు ఒక రూము 2 రూములలో ఉంటారు. అక్కడ దీక్ష చేసుకుంటూ అసలు డబ్బులు లేక నెలకు 5,000, 6,000, 10,000 సంపాదించే వాళ్ళు, 10,000, 15,000 సంపాదించే వాళ్ళు దీక్షా కార్యక్రమం బట్టలకి, వాళ్ళకు తినడానికి, వాళ్ళు ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? చాలా ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అకామిడేషన్ దొరికే విధంగా వాళ్ళకి ఫుడ్ కానీ, వస్త్రాలు కానీ, వాళ్ళు దీక్షాకాలం ఎన్ని రోజులు, 41 రోజులా, 21 రోజులు ఇస్తారా, 11 రోజులు ఇస్తారా, మీ ఇష్టం. మంచి చక్కగా మన దగ్గర పండితులు ఉంటారు. పండితులతో హోమం జరిపిస్తాను. మంచి సెట్లు, మంచి సెట్లు వేపిస్తాను. అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టాపన చేస్తాను. రండి, అందరూ కదిలి రండి. ఎందుకంటే ఇంకా టైం ఉంది మనకు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. అందరూ కూడా మన దగ్గరికి రావచ్చండి. నేమ్ కరెక్షన్ చేసుకునే వాళ్ళు కూడా రావచ్చండి, తప్పకుండా. కానీ ఇప్పుడు నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాను. ఒకసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కొని నేరుగా బుక్ చేసుకొని మీరు రావచ్చండి. నేను చెప్తున్నాను, మీ దగ్గర తీసుకున్న ప్రతి పైసాకి న్యాయం చేకూరుస్తానండి. నేను చెప్తున్నాను, పోయేటప్పుడు మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళరు, అంతా ఖాళీ. కానీ ఉన్న రోజులైనా 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశం నాది. నేను అమ్మవారి దీక్షలో ఉండి నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఇది అక్షరాల సత్యం. కాబట్టి 15వ తారీఖున మీ పేరు గోత్రనామాలు బుక్ చేసుకోండి. తప్పకుండా నేను ఆ పూర్ణాహుతి హోమం జరిపించి మీ గోత్రనామాల మీద చక్కగా మీకు అన్ని అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలి మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.